హాయ్ అండి. మన ఇంటి ప్రధాన ద్వారం దగ్గర చెంబులో నీరు పెట్టుకోవడం అనేది మన సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఆచారం అండి. ఇది చాలామందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. అలానే దేవుడి రూమ్లో కూడా మనం ఖచ్చితంగా చెంబుతో అయితే నీళ్ళు పెట్టుకోవాలి. అయితే దీన్ని వెనుకున్న వాస్తుపరంగా అట్లానే ఆధ్యాత్మికంగా కూడా కొన్ని ఆరోగ్య కారణాలు కూడా ఉన్నాయి. అవి ఏంటో అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. అందరికీ మన ఛానల్కి అయితే స్వాగతం అండి. మన ఛానల్లో అన్ని రకాల ట్రెడిషనల్ యాక్టివిటీస్ అట్లానే ద్వారలక్ష్మి అలంకరణ, ముగ్గులు, డిజైన్స్, కాలమ్స్ అన్నీ కూడా ఉంటాయి. అట్లనే చిన్న చిన్న పూజలు ఇట్లా ఉంటూ ఉంటాయి అన్నమాట. సో మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో అయితే నీరు అనేది ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మనం గుమ్మం దగ్గర నీరు ఉంచడం వల్ల బయట నుండి వచ్చే ప్రతికూల శక్తులు అంటే నెగిటివ్ ఎనర్జీ ఏదైనా వస్తే మన ఇంటి లోపలికి ప్రవేశించకుండా ఆ నీటిలో కలిసిపోతుంది అనమాట. ఈ విధంగా ఇంటి లోపలికి మనకి పాజిటివ్ ఎనర్జీ మాత్రమే ప్రవేశిస్తుంది, నెగిటివ్ ఎనర్జీ అక్కడే ఆగిపోతుందని ఒక రీజన్ అయితే ఉంది. అలానే నీటితో నిండిన కుండను అదే ఏదైనా చెంబును అక్కడ పెట్టడం వల్ల అది సంపదకు, సంతోషానికి చిహ్నంగా మనం భావిస్తాం. ద్వారం దగ్గర నీటి చెంబు ఉంచడం వల్ల లక్ష్మీదేవి ఇంటిలోకి ఆహ్వానించబడుతుందని మనం నమ్ముతూ ఉంటామన్నమాట. రాగి లేదా ఇత్తడి చెంబుతో నీరు పోసి అందులో కొంచెం పసుపు, కుంకుమ వేసి గుమ్మం దగ్గర పెడతారు. ఈ లోహాల స్పర్శ వల్ల నీరు పవిత్రంగా మారుతుంది. అలాగే ఇంటి లోపలికి గాలి వీచేటప్పుడు ఆ నీటి ద్వారా తేమ ఏర్పడి గాలి శుద్ధి అయి లోపలికి వస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అలానే అలంకరణ కోసం ఆ నీటిలో పూలు లేదా మామిడాకులు, ఇంకా మనకి మంచిది ఏంటి అంటే తమలపాకు కూడా వేసి పెట్టుకోవడం వల్ల ఆ ఇంటి లోపలికి వచ్చే నెగిటివ్ ఎనర్జీ అక్కడే ఆగిపోతుంది. ఇంటి గుమ్మం దగ్గర ఆ నీటిని పరిశుభ్రంగా ఉంచడం వల్ల అది పాజిటివ్ ఎనర్జీగా కన్వర్ట్ అయిపోతుంది అని అయితే మనకి శాస్త్రాలు అయితే చెప్తూ ఉన్నాయన్నమాట. అయితే పూర్వకాలంలో అతిథులు నడుచుకుంటూ ఇంటికి వచ్చేవారు కాబట్టి వాళ్ళు మొత్తం తిరిగి వచ్చేవాళ్ళు కాబట్టి వారు లోపలికి వచ్చే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వచ్చేవాళ్ళండి. ఇలా గుమ్మం దగ్గర కాళ్ళు శుభ్రం చేసుకోవడం అనేది మనకి పాతకాలం నుండి వచ్చే ఆచారం అన్నమాట. ఆ విధంగా మనం ఇంటి బయటనే నీళ్ళని మనం ఏర్పాటు చేసేవాళ్ళు అనమాట. అదేవిధంగా మనం లక్ష్మీదేవి పూజ చేసుకునేటప్పుడు కూడా ఈ విధంగా చెంబుతో మనం పువ్వులు, పసుపు, కుంకుమ వేసి పెట్టడం వల్ల ఆ లక్ష్మీదేవి అక్కడ శుద్ధి చేసుకొని వస్తుందని మనం ఒక ఆచారం కూడా ఉందన్నమాట. అందుకోసమని ఎప్పుడైనా కూడా మనం లక్ష్మీదేవి పూజ చేసుకున్నప్పుడు కంపల్సరిగా అయితే చెంబులో పువ్వులు, పూల రేకులు కానీ వేసుకొని పసుపు, కుంకుమ వేసుకొని మనం ఇంటికి అటువైపు పెట్టుకోవడం వల్ల చాలా మంచిది జరుగుతూ ఉంది. నేనైతే ఇప్పుడు ఇక్కడ అలంకరణ చేస్తున్నా కాబట్టి ముందు పెట్టానండి. నా మొత్తం ముగ్గు అయిపోయాక నేను సైడ్ను పెట్టుకుంటూ ఉంటానన్నమాట. అయితే మా పాతకాలంలో మా అమ్మగారు ఏం చేసేవాళ్ళంటే ఇట్లా పెట్టడం కాకుండా ఏదైనా ముఖ్యమైన పని అంటే ఎగ్జామ్ రాయడం కానీ, ఏదైనా ఒక మంచి పని కోసం కానీ, ముందుకు వెళ్ళేటప్పుడు పెళ్లి చూపులు కానీ ఇట్లా చేసేటప్పుడు ఏం చేసేవాళ్ళండి, నిండుకుండా ఎదురు రావడం మంచిది అని మనం ఫీల్ అవుతాం కదా. ఆ విధంగా ఒక చిన్న బిందె పెట్టి దాంట్లో పువ్వులు అట్లా వేసి ఉంచేవాళ్ళు అనమాట. ఎందుకమ్మా అంటే ఇలా నిండుకుండా ఎదురొస్తే వెళ్ళిన పని సక్సెస్ అవుతుంది అని నమ్ముతారు. అదేవిధంగా మనం ఇంటి నుండి లోపలికి వెళ్ళేటప్పుడు అది చూస్తూ వెళ్ళడం వల్ల మనకు కూడా ఒక పాజిటివ్ థింకింగ్ అనేది పెరుగుతుంది. అలానే మొత్తం తిరిగి వచ్చేటప్పుడు కూడా అది నిండుగా ఉండడం చూసి మనకు కూడా అంతా మంచి జరుగుతుంది అని నమ్ముతూ ఉంటామన్నమాట. అందుకోసమని మనం ఎప్పుడు కూడా చెంబుతో అయితే నీళ్లు ద్వారం ఇటువైపు కానీ అటువైపు ముఖ్యంగా ఎడం వైపు పెట్టుకోవడం మంచిది అంటూ ఉంటారనమాట. అలానే కొంతమంది అవకాశం లేని వాళ్ళు ఇంటికి ముందుగా తులసి కోట ఉన్న అక్కడ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇదండి, మనం ఎప్పుడైనా కూడా మనం ద్వారానికి సైడ్ వైపు మనం ఇట్లా పెట్టుకుంటే చాలా మంచిది. సో ఇదండి ఈ వీడియో. అలానే ఈ ద్వారలక్ష్మి అలంకరణ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే మనం ఇంటి గుమ్మం దగ్గర ఈ నీటిని ఏ దిశలో పెట్టాలి, లేదంటే ఏ లోహపు పాత్ర ఎక్కడ పెట్టాలి అనేది కూడా మీకు కావాలంటే నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. మీకు ఎవరికైనా కావాలి అంటే నాకైతే కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీకు నచ్చితే మాత్రం హైప్ కూడా చేయండి. మీరు హైప్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రికమెండ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇదండి వీడియో. మీకు నచ్చిందా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరైతే కామెంట్ చేస్తే నేను దానికి రిప్లై ఇస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.